హలో గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అడగని తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటా. డే 22 బర్రిని తనుజ. నాన్న నన్నంతా ఆవిడ అంటే ఎందుకు ఏంది అనుకున్నాను. నా కోసం స్టాండ్ తీసుకోలే, నువ్వు ఎందుకు నా కోసం స్టాండ్ తీసుకోలే అని అయితే నాకు కరెక్ట్ కాదనిపించింది. ఓకే, ఆవిడ అంటుండాలి స్టాండ్ తీసుకో అనడం అయితే ఓకే తప్పు. ఓకే అందరు గేమే కానీ ఓకే, ఈమె తనుజ ఏంటంటే ఆమెకు ఎక్కువ హట్ అయింది. నువ్వు ఎందుకు తీసుకోలేవు స్టాండ్ ఎందుకు తీసుకోలేవు అని ఆ విషయంలో గొడవ అవుతుంటుంది. ఆ గొడవ అది గొడవ అంటే మీనింగ్ అడుగుతుంటే ఇంకా ఆ విషయానికి ఇంకా ఆయన ఇంకా ఆమె పాపం ఇదేంద్ర నా అనుకునే తర్వాత దివ్య రామ్ మాట్లాడుకుని ఆవిడ వల్ల ప్రాబ్లం అవుతుంది, టార్చర్ చేస్తుంది అంటే ఈ రామ్ ఓవర్ చేస్తుంటూ నాకు చాలా అస్సలు నచ్చలేదు. చెప్తా రామ్ గురించి ముందు చెప్తా. డే 23 సూపర్ మిర్చి సాంగ్ వస్తుంది. భరణి మేనల్ మాట్లాడుకుంటాడు. నువ్వు నా దగ్గర ఇంత మంచిగా ఉన్నప్పుడు భరణి మాట్లాడుతుంటారు అంటే ఎందుకు అంత గొడవలు చేస్తూ ఓకే ఆర్గ్యుమెంట్ ఎందుకు అంత చేయలేదు, ఇద్దరు ఎందుకు అంతగానో మరిచారు అని మళ్ళీ గొడవలు ఏందని అంటారు. ఈమెయిల్ అంటారు కుకింగ్ మానిటర్ నాన్న కావాలి అని అనుకున్నప్పుడు నాన్నకి ఇచ్చే అయిపోతుంది కదా, ఎందుకు ఆవిడ అంతగానం చేసిందని భరణి గారు అంటారు. అయితే రీతు గురించి మనం మాట్లాడుకునే వాళ్ళతో ఎందుకు చెప్తున్నావు అట్లా అంటే ఒక్కటి బ్రేక్ అయితే నేను అన్ని బ్రేక్ చేస్తాయి మాన్యువల్ అది ఇది అని అంటదంట రీతు. అదైతే కరెక్ట్ కాదు నిజంగా. రీతు అట్లా మాట్లాడడం నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. రీతు మళ్ళీ ఎందుకు అట్లా మాట్లాడని తెలియదు. తర్వాత తనుజతో నువ్వు కూతురు అంటే సరిపోదు, కూతురు కోసం స్టాండ్ కూడా తీసుకుంటా అని అన్నాడు. ఏడే స్టాండ్ తీసుకున్నాడు అది ఇదని హట్ అయినా నేను ఆవిన పైన అని మాట్లాడుతుంది. తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది. రీతు అదేంటారు టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఫన్నీ చేస్తారు. రీతు తనుజ లవర్స్, ఇమాన్యుల్ ఏమో భర్త. ఈమెయిల్ మా అమ్మ ఎవరు సంజన తెలుసు కదా. అయితే వీళ్ళిద్దరు లవర్స్ మనకి చెప్పు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అతనంటే అతనికి విషయం కల్పించేస్తా తిని చనిపోతాడు. సంజన అమ్మో నా కోడలు ఇలా చేస్తుందా అంటే మమ్మీ నువ్వే ఎక్కువ చేస్తున్నావు అని పని చేస్తాడు. ఈమెయిల్ రీతు అబ్బా మీరిద్దరు హగ్ చేసుకోవాలి, మీరిద్దరు ఉండాలనే అట్లనా ఇదే అని అంటారు. ఇంకా ఫన్నీగా మాట్లాడుకుంటారు. అది హైలైట్ అనిపోయి ఈ వారం నామినేషన్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 4 టీమ్స్ గ్రీన్లోనేమో దివ్య, సంజన గ్రీన్ భరణి లీడర్లని ఈయననే చేస్తాడు. ఎవరు బిగ్ బాస్ చేస్తాడు. భరణి తనుజ, సుమన్, కళ్యాణ్ వీళ్ళని లీడర్ చేస్తాడు. లీడర్ చేసినాక భరణి టీంలో సంజన, శ్రీజ, తనుజ టీంలో రీతు, దివ్య, సుమన్ టీంలో రామ్, ఫ్లోరా, కళ్యాణ్ టీంలో హరీష్, ఇమాన్యుల్. వీళ్ళు లోడో గేమ్ ఆడాలి. లోడో గేమ్ లాంటి నామినేషన్స్ ఉంటాయి, టాస్కులు కూడా ఉంటాయి. అయితే లోడో నామినేషన్ గురించి మాట్లాడు. నామినేషన్స్ ఉంటాయి, టాస్కులు ఉంటాయి. అది హైలైట్, ఆ విషయం సూపర్. తర్వాత ఇమాన్యుల్ సంజన ఫన్ చేస్తుంటారు. ఆ ఫన్ చేసినాక సంజన ఏముంటుంది బిగ్ బాస్ కూడా నచ్చలేదు ఈ ఫన్, అందుకే టాస్క్ వచ్చారు. తనుజ ఫస్ట్ చేస్తాడు. డెమాన్ ఎవరినైనా విలువచ్చు ఇష్టం అన్నప్పుడు డెమాన్ కళ్యాణ్ వాళ్ళని విలువకపోవడం అయితే అది టూ బ్యాడ్, వెరీ బ్యాడ్. నాకైతే అసలు నచ్చలేదు. తనుజ నామినేషన్ టీం చేశారు. తర్వాత సుమన్ అయితే గేమ్ వస్తుంది. సుమనన్న వాళ్ళకు ఇస్తారు. అయితే టాస్క్ వేరే వాళ్ళు కానీ సుమనన్న వాళ్ళు సూపర్ గేమ్ ఆడారు. సుమనన్న టీం గెలిచింది. సుమనన్న గేమ్ గెలిచినప్పుడు సుమనన్న తనుజ వీళ్ళిద్దరిలో ఎల్లో టీం గెలిచింది, బ్లూ టీం ఓడిపోయింది. బ్లూ టీంలో ఎవరినో ఒకరిని నామినేషన్ చేయాలంటే రీతుని నామినేట్ చేశారు. రీతుని నామినేషన్ చేసి సుమనన్న చెప్తారు ఎగ్గు విషయం. ఫస్ట్ విషయం ఎగ్గు విషయంలో మీరు ఆ రోజు ఎగ్ ఎందుకని అంత గొడవ పడ్డారు, అది కరెక్ట్ కాదని చెప్తాడు. అది కరెక్ట్ అన్న ఏం ఆలోచిస్తుందో తెలియదు. మళ్ళీ తర్వాత రామ్, రీతు వీళ్ళిద్దరు ఆయనక రామ్ మాట్లాడతారు. రామ్, ఫ్లోరా వీళ్ళు మాకు కూడా నచ్చలేదు, నువ్వు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావు, అది చెప్తున్నావు, ఇది చెప్తున్నావు అనేది. రామ్ అయితే ప్రతిదానికి చాలా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది నాకు అతను చూస్తే. రియల్ అస్సలు నచ్చలేదు. వెనక టీమ్ గ్రీన్, తర్వాత తనుజ టీమ్ గ్రీన్, తనుజ బ్లూ గ్రీన్ ఎల్లో కలర్. అంటే ఫస్ట్ సారి తను సుమనన్న అంతే చూసి వీక్ ఉన్నదాన్ని తీసుకోవాలి, వీక్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి అనుకుంటారు. తర్వాత గ్రీన్ టీంలో వీళ్ళందరిలో వీళ్ళు ఏం చేస్తారు,
పేరు ఫ్లోరాని భరణి గారు ఫ్లోరాని నామినేషన్ చేశారు. ఫ్లోరాని నామినేషన్ ఎందుకు చేశారంటే ఆల్రెడీ రామ్ని ఆయన నామినేషన్ చేయడు. ఎందుకు రామ్ని నామినేషన్ చేయడు? వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి రామ్ని నామినేషన్ చేయడు. ఆయన అందుకోసమే నేను రామ్ని నామినేషన్ చేయరు. ఒక మీకు ఆ 3 ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఆ ఇమ్యూనిటీ లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఈసారి నామినేషన్ చేయాలనుకుంటున్నాను అంటారు. నామినేషన్ చేస్తారు. ఆమె తీసుకుంటుంది. కానీ వీళ్ళు ఏమంటారు, రామ్ ఏమంటారు, వాళ్ళు ఎందుకు తీసుకుంటారో అడుగు అని ఇనిషియేటివ్ తీసుకుంటాడు. అమ్మో చీ అనిపిస్తుంది నాకైతే. ఎందుకు తీసుకున్నా ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు చెప్తారు. తర్వాత గ్రీన్ టీం ఎల్లో టీం మళ్ళీ గెలుస్తారు. మళ్ళీ గెలిచినప్పుడు రామ్ సంజనని నామినేషన్ చేస్తారు. మీరు అటు ఇటు చేస్తారు, అది మాట్లాడుతూ ఇది మాట్లాడుతూనే ఉంటారు. రామ్ని ఒక మాట మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. సంజన ఎక్కడి నుంచి వచ్చావు, ఆమె ఎక్కడి నుంచి వచ్చావు మీనింగ్ ఏందో చెప్తా. ఎక్కడి నుంచి వచ్చావు అన్నదానికైతే ఆమె ఏం తప్పేం మాట్లాడాలి. ఓకే, కామన్గా మాట్లాడింది అది అంతే, అంతకుమించి ఆడ తప్పు లేదు. సంజన ఇంగ్లీష్ నేర్చుకో. అవును, రామ్కి ఏం అర్థమవుతుంది, ఏం చేస్తున్నాడు, ఏం గేమ్ ఆడింది చెప్పు. మొన్న ఒకరు సేవ్ అయినప్పుడు మొన్న అందరు సపోజ్ తనుజ భరణి వీళ్ళందరూ ఉంటే 100% రామ్ వెళ్ళిపోయేటోడు. కానీ రామ్ వెళ్ళిపోలేడు. ఆయననే ఫ్లిప్ అవుతుండు. ఎవరితో ఏం మాట్లాడినా తెలుస్తుంది ఆయనకి. మళ్ళీ ఈ మాట మాట్లాడతారా? అస్సలు నాకు కరెక్ట్ కాదు. ఇంకా నామినేషన్ గురించి ఆ రోజు అందరికీ చెప్పారంటే నామినేషన్ గురించి శ్రీజ చెప్తుంది. హరీష్ గారు నామినేషన్ గురించి ఇది అయితే కాదు, ఈ విషయం అదేదని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. అది భరణి కూడా ఇంకా ఓకే నామినేషన్ చేస్తారు. రామ్ అస్సలు చాలా ఓవర్ యాక్షన్. ఎంత ఓవర్ యాక్షన్ అంటే ఘోరమైన ఓవర్ యాక్షన్ చేస్తుండే. ఎంత ఘోరం అంటే చాలా 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 ఘోరమైన ఓవర్ యాక్షన్. తర్వాత మళ్ళీ ఎల్లోది గెలుస్తారు. ఎల్లోది గెలిచినప్పుడు రామ్ హరీష్ని నామినేషన్ చేస్తారు. హరీష్ని నామినేషన్ ఎందుకు చేస్తారు అంటే ఓకే సారీ ఫ్లోరా హరీష్ని నామినేషన్ చేస్తారు. హరీష్ని నామినేషన్ చేసినప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావు, నువ్వు నన్ను అట్లా చేస్తున్నావు, ఇట్లా అన్నప్పుడు అదే సంజన ఫ్లోరా మంచిగా ఉన్నప్పుడు షివర్ అవుతున్నప్పుడు హరీష్ గారు వెనుక దాచిపెట్టుకున్నది ఆమె అమ్మాయి. అది ఒకసారి అర్థం చేసుకోవాలరా బాబోయ్, ఏందిరా బాబు ఇట్లా చేస్తున్నారు. ఓకే థింగ్స్ దాచిపెట్టాలి అందరు థింగ్స్ దాచిపెడుతున్నారు, ఆయన దాచిపెట్టాలి అని చెప్పిండు. ఆ విషయంలో హరీష్ గారికి తప్పేలేదు. నేనైతే 100% హరీష్ గారికి సపోర్ట్ చేస్తాను. నేను హరీష్ గారు నిజంగా ఆయన ఒక మంచి గేమ్ ఆడుతున్నాడు. ఒక కొన్ని మాటలు ఫ్లిప్ అవుతుండు కానీ హరీష్ గారు చాలా గేమ్ ఆడుతుంది. తర్వాత రామ్ వస్తాడు. రామ్ మరో పల్లవి ప్రశాంత్ లాగా ఇమిటేట్ చేస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ గురించి బాగా చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అది మాట్లాడు వింటున్నాడు ఆయన ఇహి అని ఇలా అంటున్నాడు. అస్సలు వెరీ బ్యాడ్. రామ్ అంత ఓవర్ యాక్షన్ ఎవరు చేస్తలేరు అని నాకు అనిపిస్తుంది. వెరీ బ్యాడ్ రామ్ అయితే వెరీ బ్యాడ్. ఇంకా నాకు అస్సలు నచ్చలేదు నిజంగా. వీళ్ళ నామినేషన్ ఉన్నప్పుడు తనుజ హరీష్ గురించి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. తనుజ మధ్యలో ఎందుకు వచ్చింది? మీరు అత్త మీద గుర్తా అంటే మీరు అత్తలో ఉన్న దుత్తలు కదా అని హరీష్ అన్నాడు. అది సూపర్ నిజంగా. హరీష్ అయితే చాలా బాగా అన్నాడు. శ్రీజ దివ్య మాట్లాడుకుంటారు. ఫస్ట్ వీక్ నుంచి మేము ఉన్నాం. శ్రీజ సూపర్ అనిపించింది. ఫస్ట్ వీక్ నుంచి మేము ఉన్నప్పుడు మీరు మధ్యలో వచ్చారు. మీరు అందరూ ఇట్లా గేమ్ ఇది విషయం మాట్లాడుతుంటారు. అది హైలైట్ మాట్లాడుతుంది. నామినేషన్ చేస్తారు. తర్వాత దివ్య సంజన మళ్ళీ నువ్వు ఒక్కరోజు వచ్చి క్యాప్టెన్కి నాకు గొడవ పెట్టేసావు, ఇల్లంతా ఆడుకున్నావు అంటే ఆమె అబ్బా థ్యాంక్ యూ మనసు అప్రిషియేషన్ ఇచ్చావు. ఎందుకంటే నేను కరెక్ట్గా చెప్పాను. మీరు ఓకే నేను నామినేషన్లో ఉన్న మీ అందరిని ఒక్కరోజు వచ్చి మిమ్మల్ని ఆడుకుంటున్నా అంటే గ్రేట్. మీరు ఇంతమంది మీరు మీ 14 మెంబర్స్ నా ఒక్కదాన్ని ఇలా చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నా అని మాట్లాడతా. అదైతే హైలైట్ అనిపించింది. రియల్ దొంగతనాల గురించి అవును దొంగతనం చేసినప్పుడు దొంగతనాల గురించి మేము మాట్లాడినప్పుడు 100% మాట్లాడతాం కదా. ఇదేంతవరకు కరెక్ట్ అని అది హైలైట్ అనిపించింది. ఇది సూపర్ రియల్ చెప్తున్నా. అదైతే చాలా చాలా బాగుంది రియల్. ఇంకా తర్వాత దివ్య శ్రీజ వీళ్ళ గొడవ అది అయిపోయింది. తర్వాత డిమాండ్ రీతు గురించి రీతు శ్రీజని నామినేషన్ చేసినప్పుడు ఓకే డిమాండ్ రీతు ఆ విషయంలో గొడవ అన్నప్పుడు డిమాండ్ చెప్తాడు. అదే తప్పు, డిమాండ్ కూడా తప్పు. ఎందుకు డిమాండ్ తప్పు అంటున్నా అంటే డిమాండ్ అరే అమ్మాయితో జాగ్రత్తగా నువ్వు ఆడి వరకు వచ్చినావు అని ఆల్రెడీ మనం శ్రీజ ఫ్రెండ్ డిమాండ్ కాబట్టి అట్లా చెప్పాను. కరెక్ట్గా నాకు తెలుసు అన్నాడు. వాడు అప్పటి నుంచి నేను కాముషున్నా. ఆ విషయానికి మీకు అది కోపం వస్తే నేను ఏం చేయలేనని సరే నామినేషన్ వేసుకో అంటుంది. తర్వాత అది హైలైట్ అనిపించింది నిజంగా. మొత్తం నామినేషన్లో నాకు అస్సలు కరెక్ట్గా నాకు వరస్ట్ అనిపించింది రామ్. అస్సలు చీ అనిపించింది రామ్. రియల్ 2 అనిపించింది రామ్. ఏమని అనుకోండి. రామ్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుండు, చాలా మాటలు ఫస్ట్ వీక్లో. ఇప్పుడు ఇంకోటి గేమ్ ఆడిండు. ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియని ఒక పర్సన్ ఆయన. రియల్ అస్సలు ఆయనకు అర్థమవుతలేదు, గేమే అర్థమవుతలేదు. తర్వాత
నామినేషన్లో ఉన్న వాళ్ళకొకరు ఎవరెవరంటే హరీష్, రీతు, దివ్య, సంజన, ఫ్లోరా, శ్రీజ. ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు పోతారని మీరు అనుకుంటుండ్రో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి నా వీడియోలు నచ్చుతాయినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.